హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రెడిషనల్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు నేను చేయబోయేది రవ్వ లడ్డు. మై ట్రెడిషనల్ కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, చక్కెర, కొబ్బరి, నెయ్యి, పాలు, బాదం, జీడిపప్పు. వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు కిలో బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. బయట స్వీట్ షాప్లో స్వీట్ తెచ్చుకోవడం కన్నా ఇంట్లో రవ్వ లడ్డు చేసుకొని తింటే చాలా హెల్దీ, చాలా మంచిది. చక్కెర, యాలకులు వేసి కచ్చా పక్కాగా దంచుకున్నాం. ఇందులో వేసి పాలు వేడి చేసి కొబ్బరి, తురుముకున్న కొబ్బరి అన్నీ కలుపుకోవాలి. బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. పాలు రెడీ. తర్వాత వేడి చేసి చల్ల చేసుకున్న పాలు కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి. చేతుల్లో ఇట్లా ఒత్తుకుంటూ చుట్ట లడ్డు చేసుకోవాలి. జీడిపప్పు ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా చుట్టుకోవాలి లడ్డు చేతుల్లో. ఈ రవ్వ లడ్డు పిల్లలకి చాలా హెల్దీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక స్నాక్స్ కావాలి అంటారు కదా. ఎక్కువ పదార్థాలు లేకుండా రవ్వ, చక్కెర, పాలు, జీడిపప్పు, నెయ్యి, ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం రవ్వ లడ్డు చేసుకుంటాం. పిల్లలకి చాలా హెల్దీ. పిల్లలు బాగా 1, 2 అట్లా ఎక్కువ కూడా తింటారు పిల్లలు. చాలా హెల్దీ రవ్వ లడ్డు. ఇంకా మీరు కూడా ఇంట్లో పిల్లలకి రవ్వ లడ్డు చేసి పెట్టండి. 1, 2, 3 అనేది కాదు, పిల్లలు ఎన్నైనా తినొచ్చు. పిల్లలు కాదు, ఇంట్లో అందరూ తినొచ్చు రవ్వ లడ్డు. ఇలాగే ప్రతిరోజు రుచికరమైన వంటలు చేసి చూపిస్తాను. గుమగుమలాడే రవ్వ లడ్డు రెడీ అయ్యింది. ले चिनोड़ो अब परसों तू जा जब भैया को ले खा ले जा ना जा ले जल्दी ना आसान तू ले सन